నేను వచ్చి ఫోన్ చేస్తే మా డబ్బులు పడ్డాయంటారా అమ్మ డబ్బులు తీసుకున్నాను నేను పిలిస్తే పడలేదు నేను రాలేదు ఇప్పుడు నా జ్వరం అన్నది అవి ఈసారి ఏమంటే ఏమంటారు సార్ మాకు అది సహాయం చేసేది నేను పోయి చెప్పా ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది ఏమంటే సార్కి చెప్పింది 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ₹1 కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. తప్పేమీ లేదు సార్ది, దయచేసి తప్పేమో లేదు. ఆ వంకం చేసింది కావాలి పుట్టతో పెట్టారు. ఏం పోయి కాళ్ళు పట్టుకున్నా సార్ మీరు రాండి మీ ఒకరు అడగండి ఫోన్ చేసి అంటే మా ముందరనే ఫోన్ చేశాడు. ఏమ్మా డబ్బులు పట్టున్నాయంట కొనుక్కోండి నీ అత్త నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి నీ డబ్బులు వెతుకోబో అని ఒక్క మాట అన్నాడు. కానీ నేనేమి ఒక్క మాట ఎత్తాను. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని స్విచ్లో ఎత్తనే లేవు ఫోను. అది జరిగింది. సార్ది మాత్రం తప్పే లేదు, కావాలని ఇరికిచ్చారు. ఇక్కడ ఏమని కేసు పెట్టి రేపు కేసు ఎందుకు పెట్టిందంట. ఆ సార్ అమ్మతలకు వచ్చి నేను 3 వాటిలు బతిలాడుతాను మీరన్నా ఫోన్ చేయండి మేము ముందరగా చెప్పింది మాకు 22 లక్షలు ఇస్తానని. ఆయన చూస్తే ఆడిపిల్ల మనిషి, నేను చూస్తే బాగలేదు అని మాకు ఆదరం ఏమి లేకపోయినా బిడ్డ చూస్తే చనిపోయా జవాబు చెప్పటం లేదు అని నేను బతిలాడితే ఫోన్ చేశాడు. మొన్న ఫోన్ చేసింది మొన్న. ఈ నిన్న పెట్టిందో ఇవాళ పెట్టిందో కేసు అయితే మాకు తెలవదు. కావాలని పెట్టింది, తప్పుడు కేసు అని కావాలని పెట్టింది. సార్ మాత్రం దయచేసి తప్పే లేదు, నేను పోయి బద్దలు ఆడుకున్నా. నీకు కూడా చెప్పింది కదా 22 లక్షలు ఇస్తానన్నది కదా, నీకు కూడా చెప్పింది. ఆయన మా జవాబు చెప్పి ఒక ఫోన్ చేసి కొనుక్కో ఆడికి రమ్మన్నా రావటం లేదు, నేను పిలిస్తే రావటం లేదు అని ఒక్క మాట అడిగితే నా బాధ పట్టలేక నా కడుపు కాల్చుకొని నా బాధ పట్టలే ఫోన్ చేశాడు సారు. ఫోన్ చేస్తే నేను ఆ ఫుల్ జ్వరం నేను పైకి లేకున్నాను. 4 రోజుల తర్వాత ఇట్టనట్టని కేసు పెట్టేసింది. ఆయన రేపు కేసు పెట్టింది. ఆ సార్ నన్ను గురించి కేసు పెడుతుందా? ఆ సార్ ఏం తప్పు అన్నాడు. నువ్వు చెప్పిందే కదా అడిగింది, అయ్యా చెప్పవచ్చు కదా నువ్వు. అది సార్ జరిగింది. దయచేసి సార్ వదిలేయండి, సార్ మాత్రం తప్పులేదు. నా కొడుకు పేరు పెంచలయ్యా, లైన్ మ్యాన్ సార్, కరెంట్ లైన్ మ్యాన్. కావాలని తిరిగిచ్చారు సార్, ఎలా చేసే సార్ని కావాలని తిరిగిచ్చారు. దయచేసి వదిలేయండి. ఏమి లేవు సార్, నన్ను గురించి పోయింది సార్ కన్నా మా అంటే చెప్పింది కాబట్టి అందరి గురించే నేను నీ చెప్పింది కదా అడుగు నాయన ఫోన్ చేశాను. నేను బజ్జలో అడుగున్నా. నా పేరు వెంకటమ్మ, పెంచలయ్యా. లేదు సార్, మాలో బాగా మా ఉద్యోగం వచ్చిన దాకా మీ కాడే ఉంటానన్నది, మీ ఇద్దరు బాధ్యత నాదేనన్నది. ఆ ఉద్యోగం వచ్చిన పాటు వెళ్ళిపోయింది. ఆ 70 లక్షలు డబ్బులు పడితే మాకు ₹1 ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది. మాకు చెప్పనే లేదు. నాకు డౌట్ వచ్చి నేనేమంటే ఆఫీస్కి అడిగిపోతే డబ్బులు అయితే అమౌంట్ పడిపోయింది.
అంటే ఏ నెలలో పడ్డా సార్, ఎప్పుడు పడ్డదంటే వాళ్ళు చెప్పలా. ఆమె తీసుకురమ్మా అంటే చెప్తామన్నారు. నేను వచ్చి ఎంశాసి సార్ చెప్పాను, ఇది సార్ జరిగింది, తప్పు అయితే లేదు సార్. ఇన్సూరెన్స్ కట్టినాడు సార్, మా అబ్బాయి ఇన్సూరెన్స్ కట్టినాడు ఎల్ఐసి. అయ్యా అంటే ఆ అమ్మాయికి తీసేసుకుంది. మాకేమంటే 20 లక్షలు ఇస్తానంది, మాకైతే ₹1 ఇలా. నేను అడిగినప్పుడల్లా పడలేదు అంటూనే ఉంది. ఆమె నాకే డౌట్ ఇచ్చి ఎందుకు పడలేదు ఏందని చెప్పి నేను ఆఫీస్కి పోతే బాండ్ ఎత్తుకొని పోతే ఆ సార్ కొట్టి చెప్పాడు, డబ్బులు అయితే పడిపోన్నాయమ్మా. అవి అమ్మాయికి ఇచ్చారు సార్, కోడలికే ఇచ్చారు. ఉద్యోగం చేస్తుంది సార్, మమ్మల్ని అన్యాయం చేసి మాకు ₹1 కూడా ఇలా. నేను అది అడిగిచ్చిన దానికి నా పాపానికి సార్లు వెళ్తాను లోపల. తాను లోపల పెట్టి నన్ను గురించి అడిగాడు. నేను బాధపడుతున్నాను, పాని బిడ్డ చచ్చిపోయినా నల్లాడుతుందిలేనని ఆ సార్ మాట్లాడిన దానికి ఇంత శిక్ష, ఇంత అన్యాయమా చెప్పు.